నమస్తే. ఇప్పటికే బీజేపీ జమిలీ ఎన్నికలపై ప్లాన్ చేసింది. మొన్నటి ఎన్నికల్లోనే జమిలీ ఎన్నికలకు వెళ్ళాలన్న బీజేపీ ఆశలకు ఇతర పక్షాలు గండి కొట్టాయని చెప్పుకోవచ్చు. పూర్తిగా జమిలీ ఎన్నికలపై అధ్యయనం చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాలన్న యోచనలో అప్పుడు బీజేపీ ప్రభుత్వం ఒక కమిటీని కూడా ఫామ్ చేసింది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన ఒక కమిటీని ఫామ్ చేసింది. జమిలీ ఎన్నికలు సాధ్యాసాధ్యాలను పరిశీలించవలసిందిగా, అంటే అది పాసిబుల్ అవుతుందా కాదా అన్న రీతిలో నివేదిక ఇవ్వాలని కూడా రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన వేసినటువంటి కమిటీకి సూచనలు చేసింది. ముఖ్యంగా జమిలీ ఎన్నికల విషయానికి వస్తే దేశవ్యాప్తంగా ఒకే దఫాలో, అంటే ఇటు రాష్ట్రాలకు అదేవిధంగా కేంద్ర ఎన్నికలు మొత్తం మీద కూడా 2 ఎన్నికలు కూడా ఒకేసారి జరపాలన్నది జమిలీ ఎన్నికల ఉద్దేశం. అంటే ఇటు ఖర్చు తక్కువ అవుతుంది, అదే సమయంలో మిగతా అటువంటి అంటే ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు, అదే సిబ్బందికి సంబంధించి కావచ్చు, ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి కాబట్టి 5 సంవత్సరాలు గవర్నమెంట్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అనేది కూడా బీజేపీ పెద్దలు చేసినటువంటి ఆలోచనగా గతంలో చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ అనేక చిక్కుముళ్ళు, అనేక సమస్యలు కూడా వచ్చి పడుతున్నటువంటి సందర్భాలని మేధావులు అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు కూడా గుర్తు చేసినటువంటి సందర్భం. ముఖ్యంగా జమిలీ ఎన్నికలకు కనుక కేంద్ర ప్రభుత్వం కనుక ముందుకెళ్తే ఖచ్చితంగా ఆయా రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడితే అవి 1-2 సంవత్సరాల్లోనే ఆ ప్రభుత్వాలు కూలిపోతే అప్పుడు ఏంటన్న పరిస్థితి కూడా దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. సో ఇటువంటి పరిణామాల